మరియు వారి భోజనము వారికి ఉరిగాను అంటుంది. అట్టేంది భోజనం ఉరిగా మారుతుందా? వాక్యం చెబుతుంది కదండి, వాక్యం ఇంత క్లియర్గా రాపిచ్చింది. వారి భోజనం అంట వారికి ఉరిగాను బోనుగాను ఆటంకంగాను ఉండును గాక అంటున్నాడు సార్. అంటే భోజన పదార్థము మనకి ఉరిగా మారుతుందంట. చూసారా, కోతుల్ని పట్టేటప్పుడు ఎప్పుడైనా చూసారా లేదు తెలుసా? కోతుల్ని ఒక బోన్లో వేస్తారు, ఆ బోనుగా నన్ను చూపించారు అక్కడ. బోన్లో పట్టుకోవాలంటే ఆ కోతులకు కావాల్సిన ఫస్ట్ తిండి అందులో వేస్తారు, వేరుశెనక్కాయలు ఫుల్లుగా అందులో పోసినప్పుడు వాటికి తెలియదు పాపం, ఆ వేరుశెనగలు తినడానికి ఆ బోన్లోకి దూరుతాయి అన్ని గుంపులు గుంపులుగా. దూరిన తర్వాత అప్పుడు వాడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఆ కోతులన్నిటిని పట్టుకుంటాడు. ఏం చేశాడు వాడు? ఆ కోతులను పట్టడానికి తిండి వేసాడు. ఎంత? ఏదో ఇన్ని ఒక 1/2 కిలో 1/2 కిలో వేసి ఉంటాడు. ఓకేనా? ఒక 5 నిమిషాలు తినేస్తే అవి. ఈ 5 నిమిషాల తిండి కోసము తన జీవితాన్ని ఆ బోన్లో చెక్కించుకుంటుంది. ఇప్పుడు ఈ చేప కూడా ఆ చిన్న ఎర్ర కోసము తన ప్రాణాన్నే పోగొట్టుకుంటుంది. అదేవిధంగా ఒక క్రైస్తవుడిగా ఈరోజు మనము రుచికర భోజనాల కొరకు, ఓకేనా, ఫుడ్ కొరకు మనం ఎక్కువగా ఆలోచిస్తే మనం కూడా అలాగా అపవాది గాడికి చిక్కుకుంటామని.